కష్టంతో ముందుకెళ్ళావా జనాలు ఓట్లతో ముందుకెళ్ళావా టాప్ నా కష్టంతో ముందుకెళ్ళాను నేను. ఎందుకు కష్టపడితే కదా ముందుకెళ్తాం. మరి ఓట్లు పడక కాదా? ఓట్లు పడక కాదా? నా ఓట్లు పడలేదు కదా మరి. అంటే నేను నామినేట్ అయితే నేను 4 సార్లు నామినేట్ అయ్యాను, ఒకసారి 2 సార్లు చీఫ్ అయ్యాను. లక్ కూడా ఫ్యాక్టర్ చేసిందా? 100% లక్ ఫ్యాక్టరీ చేస్తుంది మన. నేనేమంటున్నా అంటే శివ, నువ్వు కష్టపడుతూ వెళ్తున్నప్పుడు నీకు ఏదో టైంలో ఇలా వెళ్తున్నావు, జీవితంలో సాధిస్తాం లేదనుకున్నప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది లక్క ఏమో తెలీదు, నువ్వు ఒకప్పుడు ట్రై చేసావు, బట్ సడన్ గా నీకు అది అవకాశం వచ్చింది, ఫోన్ వచ్చింది, సో ఏమంటే నీకు ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి. నాకు తెలిసి బిగ్ బాస్ లక్ ఫ్యాక్టరీ కూడా నేను నమ్ముతాను అనుకోని. బిగ్ బాస్ లో జీవితంలో కూడా లక్ అనేది మన నమ్మాలి సందర్భాల్లో. నాకు నమ్మాను. అంటే నేను ఒక్కసారి బయట జనాల్లోకి వెళ్ళాను, ఆ ఒకసారి కూడా హెల్మెట్ అయిపోయాను. అప్పుడు షీల్డ్ వల్ల, షీల్డ్ అనేది ఒక ప్రక్రియ, కంపల్సరీ షీల్డ్ ఎవరికో ఒకరు రావాలి, అది వాడు వాడుకుంటారా ఇంకొకరికి ఇస్తారు అనేది వాళ్ళ ఇష్టం. అది ఆ టైంకి నాకు నవ్వు ఇచ్చాడు, ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. చాలాసార్లు చెప్పాను. దానివల్ల నేను అయ్యో జనాలు హెల్మెట్ అయిపోయాను కదా, నాకు షీల్డ్ వచ్చిందని ఇంకా కసి ఆడాను. ఇంకా కసి ఆడుతూ మళ్ళీ నెక్స్ట్ మెగా చీఫ్ అయ్యాను. ఆడుతూ కంటెంటర్ అయ్యాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాను. 15th వీక్లో అందరు నామినేషన్స్ ఉంటారు, అక్కడ నాకు ఓటు రాలేదు. అది అవును. లాస్ట్ సీజన్లో జరిగింది సేమ్ ఈ సీజన్లో కూడా నీకు ఒకటి జరిగింది. ఎవిక్షన్ షీల్డ్ కాదు, ఏది, నిన్ను నీ ఎంటర్టైన్మెంట్ని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ అవినాష్కి ఓట్లు వేయట్లేదు. అది అర్థం కాల నాకు. కారణం ఏమనుకుంటున్నావు? ఏమైనా ఉందా? అంటే రోహిణి కూడా అదే అన్నది, ఒక స్టేట్మెంట్ బాగా చేసింది, మనము ఓన్లీ కామెడీ చేయడం వరకే పనికొస్తాం రా, మనం విన్నర్లు అవ్వలేము, మనము ఇది అవ్వలేము. దానికి నువ్వు ఏమైనా ఇవ్వగలవా? అంటే నేను మరి ఈ సీజన్లో నేను టాస్క్లు ఆడాను, కామెడీ చేశాను, నా ఎమోషన్ చూపించాను, సిచ్యువేషన్ బట్టి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్. టాస్క్లు ఆడకుండా నేను ఫైనలిస్ట్ అవ్వను కదా. నువ్వు మా టాస్క్ చూసినా కూడా ప్రతిదీ నువ్వు చూస్తూనే ఉంటావు, జనాలు కూడా చూస్తున్నాను. బట్ అదే నాకు అర్థం కావట్లేదు. టాస్క్లు ఆడాను, ఫన్ చేశాను, నేను చేశాను, మరి ఎందుకు గెలవలేదు అర్థం కావట్లేదు. ఎంటర్టైనర్ కప్పు రాదా? రావాలని కోరుకుంటున్నా నేను. నాకు కూడా యాక్చువల్లీ నాకు సీజన్ 4లో క్వశ్చన్ వచ్చింది, నేను బయటకు వచ్చిన చాలా బాధ వేసింది. జనాలు ఎక్కడికి వెళ్ళినా ఇంత బాగా ఆడారు అంటున్నారు, జనాలు మళ్ళా నాకు ఓట్లు పడలేదు. మరి అంటే దీనికి ఏం సమాధానం చెప్తాం శివ? బాగా ఆడామని జనాలే అంటున్నారు, కానీ ఆ జనాలు ఓటు వేయకపోవడం వల్లే నేను బయటకు వచ్చాను, 5th పొజిషన్లో వచ్చాను. ఇప్పుడు సీజన్ కాపాడేమని కొంతమంది అంటున్నారు, మీరు వెళ్ళిందామని చూసామని కొంతమంది అంటున్నారు, మీ కామెడీ చాలా ప్యూర్గా ఉంటుంది, ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా ఉంటుంది అన్నారు, టాస్క్లు బాగా ఆడే అంటున్నారు, కానీ నేను 5th పొజిషన్లో బయటకు వచ్చాను. తెలీదు, దీనికి సమాధానం నేను ఏం చెప్పలేను, దీనికి ఎలాగో నాకు అర్థం కావట్లేదు. బట్ నాకేమనిపిస్తుందంటే, ఒక షోకి సినిమా మనం థియేటర్కి వెళ్తాం శివ, అక్కడ సరదాగా నవ్వుకోవడానికి ఎంటర్టైన్మెంట్, సినిమా అనేది మొత్తం ఫుల్ఫిల్ ఒక 2.5 గంటల సినిమాలో ఎంజాయ్ చేస్తాం. కంటిన్యూగా సీరియస్గా ఉంటే సినిమా హిట్ అవ్వదు, దానిలో ఫన్గా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అలానే షోకి ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అవసరం. కొన్ని సినిమాలు కామెడీ వల్లే కొన్ని కోట్లు వచ్చినాయి, రికార్డ్స్ అవి అలా ఉండిపోయిన చరిత్రలో. కాబట్టి మేము అన్ని చేసాము, బట్ కామెడీ చేసాం, కానీ రావాలని కోరుకుంటున్నాను నేను కమెడియన్స్కి. ఒకవేళ కానీ నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కానీ రాకపోయి ఉంటే అప్పుడు రోహిణి మీరు ఎలిమినేటా? నేను ఎలిమినేట్ అయ్యాను ఎవిక్షన్, నాకు షీల్డ్ రాకపోతే గిట్ట, నాకు ఇవ్వకపోతే. ఫిక్సా? ఒక గెలకపోయి ఉంటుంటే అయిపోయాడు అనుకుంటున్నావు? అంటే నబీల్ ఆ రోజు నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోతే నేను. నబీల్ కాదు, నువ్వు ఎవిక్షన్ ఫ్రీ, అదే లైక్ టికెట్ టు ఫైనల్ తెలీదు, అది మరి అది తెలీదు, అది చెప్పలేను. మరి మేబీ అప్పుడు ఆ వారం నా గేమ్ చూసి, అదే చెప్తున్నాను, గేమ్ చూసి ఓట్లేస్తున్నారా జనాలు, లేకపోతే నామినేషన్స్కి ఫస్ట్ టైం వచ్చాడు తెలియదు, ఇన్ని రోజులు ఓట్ బ్యాంక్ అని చెప్పేసి ఓటు తక్కువ పడి బయటకు వచ్చేవాడినేమో, లేకపోతే గేమ్ ఆడి అంటే రోహిణి ఉండాలి కదా. మరి అవును, రోహిణి బాగా ఆడింది. ఆ రోజు రోహిణి మెగా చీఫ్ అయినప్పుడు అంత బయట అందరూ చాలా హ్యాపీ, ఒక వరల్డ్ కప్లో చూసారంట. మరి ఆ వరల్డ్ కప్ చూసి అంత బాగా ఆడిన అమ్మాయి బయటకు వచ్చిందే, అంతే. ఇంకా తెలియట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. నేను ఎలా చెప్తాను, లోపల నాకు తెలియట్లేదు కదా, బయట అంటే జనాలు ఇది అంటారా? ఫ్యామిలీ వీక్లో మీకు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్
ఇంకొకరికి ఎవరికి రాలేదు అనేది లోపల కూడా కొంతమంది అనుకుంటారు. దానికి ఏం చెప్తావు? ఏం చెప్తాం అంటే నా యానివర్సరీ కూడా లోపలనే, అంటే October 28 నా యానివర్సరీ, అది మిస్ అయిపోయింది, లోపల ఉండిపోయినా. నేను అందరు ఫ్యామిలీస్ వస్తుంటే బిగ్ బాస్, నా వైఫ్ వస్తే కొంచెం లోపలికి వచ్చిన లైట్స్ ఆఫ్ చేయండి బిగ్ బాస్, అది ఇవన్నీ కొంచెం నేను ఫన్నీగా అడిగాను, సరదాగా ఫన్నీగా అడిగాను. అవ్వదు బేసిక్గా. లైట్ లాపమన్నావా? లైట్లో మన బిగ్ బాస్ అంటే వైఫ్ ని మిస్సింగ్ అది ఇది అని చెప్పాను నేను. చాలా అవుతుంది కదా, 3rd యానివర్సరీ కూడా జరుపుకోలేదు బిగ్ బాస్, కొంచెం బాధ వేస్తుంది, ఈసారి బయట ఉంటే బయటికి వెళ్దాం అనుకున్నాను, చాలా గ్రాండ్గా అనుకున్నాను బిగ్ బాస్ అని ఇట్లా అనుకున్నాను. కానీ బిగ్ బాస్ కూడా కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కదా, అంటే బిగ్ బాస్ కూడా మనం చూసి పాపం వీళ్ళన్నీ మిస్ చేసుకున్నారని చెప్పేసి మేబీ వాళ్ళు అలా సెట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో ది బెస్ట్ మెమొరీ బిగ్ బాస్లో సెటప్ కానీ ఒక చాలా బాగా అనిపించింది. ఇది మీరు స్టార్ మాలో ఉండడం వల్ల మీకు అలాంటి స్పెషల్ ట్రీట్మెంట్లు వచ్చాయని మీకు కొంచెం ఫేవరిజం ఉన్నది. అట్లేం లేదు, మా ప్రేరణ కూడా వచ్చింది. ప్రేరణ కూడా బయట ఆమెకి మా ఒక రూమ్ లో పెట్టారు. ప్రేరణకు మొత్తం గార్డెన్ ఏరియా మొత్తం సెటప్ చేశారు. ప్రేరణకు మొత్తం బెలూన్స్ తోని ఆమె కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ అలా ప్లాన్ చేశారు. తను కూడా ఉంది కదా ఒక కప్పులు అని చెప్పి ఇంకెంతేనా, అంతే కపుల్స్ ఉంటే చేస్తారు అట్లా. శ్రీముఖి మీ లక్కీ ఫ్రెండ్, ఎస్ లక్కీ ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది. ఎందుకు, ఇలాంటి రీజన్స్లో నీకు లక్ ఏర్పడింది? ఎలాంటి రీజన్స్ అంటే లక్ అంటే నాకు శ్రీముఖ్తో నేను ఏ షో వర్క్ చేసినా మంచి హిట్. అంటే మా ఇద్దరు కాంబినేషన్లో మేము ఏ షో చేసినా, ఏదైనా ఈవెంట్ చేసినా, అండ్ నేను తనతో మాట్లాడినప్పుడు ఏదైనా డిసిషన్స్ తీసుకున్నప్పుడు శ్రీముఖి చెప్తే 100% వర్కౌట్ అయ్యేది నాకు. అది సినిమా పరంగా కానీ, ఏదైనా షో పరంగా కానీ, ఏదైనా బడ్జెట్ పరంగా కానీ. శ్రీముఖి ఇట్లా వచ్చింది, ఇట్లా ఏమంటే ఏ డిసిషన్ తీసుకుంటే బెటర్ అంటే చెప్పేది, ఇది బాగుంటుందిరా, బాగుంటుంది. లైక్ శ్రీముఖి కానీ చేతు కానీ ఇది బాగుంటుందిరా అని చెప్పడం. అండ్ తనతో కలిసి నేను ఏ షో చేసినా కూడా మ్యాక్సిమం ఇద్దరం కలిసి చేసిన షోస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్. ఆ పరంగా నాకు కోస్టార్లో లక్కీ కోస్టార్, లక్కీ ఫ్రెండ్ అన్నట్టు నేను అంటే నేను అనుకుంటుంటాను. ఆ విధంగా నేను లక్ అని ఫీల్ అయ్యాను. మంచి టికెట్ ఫినాల్ కూడా తన చేతిలో మీద నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మామూలుగా అనుకుంటున్నాం, నీకు ఫస్ట్ అగ్గరలే కదా రాగానే తన వదిలేసి అందరికి అగ్గిచ్చింది. ఏంటి చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంది ఇది అని చెప్పేసి అనుకున్నాను లోపల రాగానే. తర్వాత అందరు అయిపోయిన తర్వాత వచ్చి అగ్గిచ్చింది. టెలికాస్ట్ నేను చూడలేదు, వెంటనే ఇంకా గెలిచా టికెట్ ఫినాల్. అంటే లైక్ చెప్పాను కదా, దాని ముందు 2 ఆడాను, 2 గెలిచాను. రెండిట్లో టాప్ నేనే, ఫస్ట్ పొజిషన్. అండ్ దాని తర్వాత తను వచ్చింది, తను 2 పెట్టింది. రెండిట్లో ఒక దాంట్లో సెకండ్ పొజిషన్ వచ్చాను. అండ్ ఇంకో దాంట్లో లాస్ట్ సెకండ్ వన్ ఫినాలే గెలిచేసాను, టికెట్ ఫినాలే. గౌతమ్ ఇప్పుడున్న టాప్ 2 ఏదైతే రన్నర్లో ఉన్నాడో అది డిజర్వా? డిజర్వ్ అంటే బేసిక్గా వైల్డ్ కార్డ్కి వచ్చి అంతవరకు రావడం అనేది నా దృష్టిలో విన్నర్ అన్నట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ 6th వీక్లో వచ్చి మాతో మేమందరం కలిసి వచ్చాము. మనడు గట్టిగా టగ్ ఆఫ్ వార్ ఆడుతూ, గేమ్లు ఆడుతూ టాస్క్లు ఆడుతూ, గట్టిగా ఫైట్ చేస్తూ, నామినేషన్స్లో ఫైట్ చేస్తూ అక్క వరకు వెళ్ళడం అనేది చాలా గ్రేట్ వైల్డ్ కార్డ్లో. నాకు సెకండ్ పొజిషన్ అనేది నాకు దృష్టిలో వైల్డ్ కార్డ్గా ఒక విన్నర్ అండి శివ నా దృష్టిలో. రామ్ చరణ్ గారు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? అది సూపర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అక్కడ కూడా మీరు చూసినట్టయితే టెలికాస్ట్ చూసారేమో, నేను చూడలే యాక్చువల్లీ. అక్కడ జరిగింది ఏంటంటే ఉన్న 22 మంది, 20 మంది ఇద్దరు స్టేజ్ పై ఉన్నారు. 20 మందిలో అందరినీ 1 by 1 అందరిని లేపి పరిచయం చేస్తున్నారు. రామ్ చరణ్ గారికి పరిచయం చేస్తున్నారు నాకు సార్. అలా చేస్తున్నప్పుడు నన్ను స్కిప్ చేశారు మధ్యలో. అదేం సార్ స్కిప్ చేశారు అంటే మాట్లాడలేదు. అందరిని పరిచయం నాకు లాస్ట్ నన్ను లేపారు. సార్ నేను ఉన్నాను సార్, నాకు అందరితో పరిచయం చేస్తే ఏముంటుంది అవినాష్, నువ్వు సెపరేట్ కదా అన్నారు. దాని తర్వాత ఇంకా నేను ఎత్తుకోవడమే చరణ్ స్వామి అని స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఫుల్ నవ్వుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఫస్ట్ టైం చూడడం, అంటే రియల్గా చూడడం, డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది. ఇంకా వెళ్ళి పరిగెత్తుకు షూ తీసి సక్ చేసుకున్నది అంతా లేదు, టెలికాస్ట్ లేదంట. చాలా బాగా చెప్పారు ఆయన, చూస్తాము మా అమ్మగారు చెప్తుంటారు, రెగ్యులర్గా చూస్తుంటారు, మీకు కామెడీ చాలా బాగా చేస్తారని చెప్పారు స్టేజ్ పైన. ఆ టెలికాస్ట్లో ఉందో లేదో నాకు తెలియదు, బట్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే సీజన్ 4కి చిరంజీవి గారు రావడం అండ్ నేను సీజన్ 8లో మళ్ళీ ఉండడం, ఇక్కడ దీనికి రామ్ చరణ్ గారు రావడం చాలా హ్యాపీగా ఉంది.